సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? యుగచంద్ర. సో మీ ఫేవరెట్ హీరో? ప్రభాస్. నెక్స్ట్ రాజసాబ్ వస్తుంది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? పక్కా హిట్ అవుద్దని అనుకుంటున్నాం. ఈసారి మంచి వింటేజ్ లుక్తో వస్తున్నాడు కదా, డెఫినెట్గా హిట్ అవుద్ది అనుకుంటున్నాం. సో అన్న, డిసెంబర్లో రిలీజ్ కావాల్సిన సినిమా జనవరి 9కి పోస్ట్పోన్ చేశారు. సో ఏం చెప్తారు అన్న? ఎప్పుడైనా సరే వెయిట్ చేద్దాం. ప్రభాస్ సినిమాలు ఎప్పుడైనా లేట్గా వచ్చినా లేటెస్ట్ వస్తాయి కదా. సో అంటే జనవరిలో 9th పండగ సీజన్, అది సంక్రాంతి. సో చిరంజీవి గారి సినిమా ఉంది, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఏంటి పరిస్థితి రాజసాబ్? ఎవరు వచ్చినా సరే ప్రభాస్ ముందు ఢీ కొట్టలేరన్న. కలెక్షన్స్ వైజ్గా తగ్గొచ్చు కదా, అంటే అదర్ సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి. లేదన్న, ప్రభాస్ సినిమా అంటే కలెక్షన్లో టాప్ ఉంటుంది ఎప్పుడైనా. ఎవరు వచ్చినా సరే ప్రభాస్దే టాప్. ఓకే. సో అంటే చిరంజీవి గారి సినిమా, శంకర వరప్రసాద్ గారు అండ్ విజయ్ దళపతి సినిమాలతో పోటీ పలగడదా రాజసాబు? పక్కా పడుతుందన్న. ఓవరాల్గా ఏంటి ప్రభాస్ మీ ధైర్యం ఏంటి అసలు? ప్రభాస్ ధైర్యం అంటే చూస్తేనే, కట్అవుట్ చూస్తేనే ధైర్యం అన్న, ఇంకేముంటుంది. సో ఓవరాల్గా డార్లింగ్ ముగ్గురు హీరోయిన్లతో వస్తున్నారు ఈసారి. సో ఎలా అనిపిస్తున్నారు? చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. హీరోయిన్స్ కూడా చాలా బాగున్నారు. చూడాలి మనోడు యాక్టింగ్ ఎలా చేస్తాడా అని. అంటే రాజసాబు హర్రర్ మూవీ. సో అంత పెద్ద బిగ్గెస్ట్ స్టారు హర్రర్ మూవీ చేయడం కరెక్టేనా? తప్పలేదన్న, డిఫరెంట్ అటెంప్ట్స్ చేస్తేనే కదా ఫ్యాన్స్ ఇంకా ఫాలోయింగ్ పెరుగుద్ది, ఫ్యాన్స్ కూడా నచ్చుతారు ఇంకా కొత్తగా. పాన్ ఇండియా లెవెల్లో ఏ డైరెక్టర్ అయినా వచ్చి చేస్తారు ప్రభాస్తో. అలాంటి క్రేజ్ ఉన్న ఆయన మారుతి డైరెక్టర్, చిన్న డైరెక్టర్కి అవకాశం ఇవ్వడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఇవ్వాలన్న, అందరినీ ఇవ్వాలి. మరి సుజిత్ని కూడా అలాగే ఇచ్చాడు కదా, సాహో తీశాడు. సాహో యావరేజ్ అని అన్నారు కానీ సినిమా మాత్రం చాలా బాగుంటుంది. ఓకే. సో ప్రభాస్ గారు మల్టీ స్టార్ చేయాలనుకుంటే ఎవరితో చేస్తే బాగుంటుంది? మల్టీ స్టార్ అంటే రామ్ చరణ్తో చేస్తే బాగుంటుంది. ఎలాంటి కైండ్ ఆఫ్ యాక్షన్ త్రిబుల్ టైప్ ఉన్న బాగానే ఉంటుంది. ఓవరాల్గా ఏం చెప్తారు ప్రభాస్ అన్న గురించి 1 wordలో? ప్రభాస్ అన్న అంటే డార్లింగ్, 1 word అంతే. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? మహేష్. మీకు ఇష్టమైన హీరో? ప్రభాస్. సో రాజసాబ్ జనవరి 9th వస్తుంది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? చాలా అయితే ఉన్నాయి బ్రో. మా ఓడిని వింటేజ్ లుక్లో చూడబోతున్నాం ఇప్పుడు. అంటే చాలా మూవీస్ తర్వాత మా ఓడి ఇప్పుడు కొంచెం వింటేజ్ లుక్లో చాలా బాగా కనబడబోతున్నాడు. సో చాలా అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాదు బ్రో, మనం చూసుకున్నట్టయితే జనవరి సంక్రాంతి సీజను. సో చిరంజీవి గారి సినిమా ఉంది, అలానే విజయ్ దళపతి సినిమా ఉంది, ఇంకా సినిమాలు ఉన్నాయి. సో వాళ్ళతో పోటీ పలగలరా ప్రభాస్? రీసెంట్గా వర్షం మూవీ టైంలో కూడా బాలకృష్ణతో అండ్ చిరంజీవి గారితో పోటీ పడి వర్షం మూవీ ఇంకా హిట్స్ సాధించింది. అలా వస్తే కంటెంట్ ఉండాలి బ్రో. ముందైతే కంటెంట్ ఉంటే చాలా మూవీకి. దట్టు మా ప్రభాస్ అంటే ఇంకా మామూలుగా ఉండదు, చెప్పలేము ఇంకా. సో ప్రభాస్ పెద్ద హీరో, అలాంటిది ఒక హర్రర్ స్టోరీ ఎంచుకోవడం కరెక్టే అంటారా అన్న? కొత్తగా ఉంది బ్రో, మళ్ళీ కొత్త స్టోరీ తీసుకోవడం మంచిదే బ్రో. అండ్ టీజర్ కూడా చూశాను రీసెంట్గా, చాలా బాగుంది. వింటేజ్ లుక్ డార్లింగ్ కనపడ్డారు మాకు. ఓకే. సో ప్రభాస్ పెద్ద హీరో కదా, చిన్న డైరెక్టర్ మారుతి. సో ఆయనకు అవకాశం ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? గుడ్ బ్రో, చాలా వాటికి మంచిదే బ్రో. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తానే కదా. యాక్చువల్గా రీసెంట్గా మూవీస్ చూస్తే మన ప్రభాస్ కొంచెం ఓల్డ్ లుక్లో కనపడ్డాడు. కాకపోతే ఇప్పుడు వచ్చిన మూవీ కొంచెం వింటేజ్ లుక్లో అండ్ మా బుజ్జిగాడు మూవీ అలా కనపడుతున్నాడు. సో బెస్టే బ్రో. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదన్నా, ఏం చెప్తారు ట్రోలర్స్కి? ఏం చెప్పలేం బ్రో, అక్కడ ఉన్నది ప్రభాస్ బ్రో. నేను ట్రోలర్స్కి ఏం చెప్తామను, వాళ్ళు జస్ట్ ట్రోల్ చేసుకోవడమే వాళ్ళు. సో ఈసారి ఎలాంటి రికార్డులు బద్దలు కొడతాడు ప్రభాస్ గారు? అది చెప్పలే, అది ఫ్యాన్స్ బెటర్ ఉంటుంది. ఇది నాకు తెలిసి ఈసారి అందరి రికార్డులు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి వెళ్ళిపోయింది.